నమ శివాయ అనే పంచాక్షరి మంత్రం భావ బంధనాలను తొలగించి భక్తుడికి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది అన్నారు తెదేపా జాతీయ ఉపాధ్యక్షుడు వైవీబీ రాజేంద్ర ప్రసాద్. మువ్వ మండలం కారంకంపాడు గ్రామంలో గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు శ్రీ కొలుసు పార్థసారథి ఆధ్వర్యంలో చేపట్టినటువంటి నూతన ఆలయ నిర్మాణం మరియు శ్రీ బాలత్రిపుర సుందరి సమేత శ్రీముఖలింగేశ్వర స్వామి వారి నూతన విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న రాజేంద్ర ప్రసాద్. ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ హిమగిరి వాసుడు సృష్టి లయకారుడు అయిన పరమేశ్వరుని సూక్తులు మానవ జీవితానికి దిశానిర్దేశం చేస్తాయని, ఆయన తత్వంలో బోధనలలో సకల చరాచర సృష్టికి సంబంధించిన సత్యాలు దాగి ఉంటాయని, అలాంటి మహాదేవుని ఆలయ నిర్మాణం చేపట్టి విగ్రహ ప్రతిష్ఠ చేస్తున్నటువంటి మంత్రివర్యులు కొలుసు పార్థసారథికి పరమశివుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అన్నారు. శాంతి, ఆనందం అనేవి ఎక్కడా లేవని, మీ అంతరంగంలోనే ఉన్నాయని అన్నారు. మరియు మౌనం అనేది చాలా లోతైనది. మీరు మౌనంగా ఉన్నప్పుడు మరియు మీ హృదయం ప్రశాంతంగా ఉన్నప్పుడు నా స్వరాన్ని మీరు వినగలరని పరమశివుడు బోధించినట్లు రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఈ కార్యక్రమంలో తెదేపా నగర సాధికార రాష్ట్ర కన్వీనర్ జంపాన వీర శ్రీనివాస్, తెదేపా యువ నాయకులు వడుపు కార్తిక్ తదితరులు పాల్గొన్నారు.